తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార విపక్షాల మధ్య మాట యుద్ధం కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఈ ప్రజెంటేషన్ చూసేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఎం రేవంత్ కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారని, చివరికి న్యాయమే గెలుస్తుందని అంటున్న నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్తో మన నల్గొండ ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కాళేశ్వరం పంచాయతీ నడుస్తుంది. పోటాపోటీగా ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకైతే నిజ నిజాలు తెలియజేయడానికైతే రెండు పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు కూడా తెలంగాణ భవన్లో హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి స్క్రీన్లు ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. మనతో మాట్లాడడానికి నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే భగత్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటి కాళేశ్వరం పంచాయతీ? కాళేశ్వరం పంచాయతీ ఏం లేదు. ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ తెలంగాణ సాధించుకున్న తర్వాత 1 కోటి ఎకరాలకు పైగా నీళ్ళు అందించి పంట పండించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మన ఒడ్లు పండించే దాంట్లో అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దీనికి సంబంధించి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే 3 బ్యారేజీలు ఉన్నాయో 3 బ్యారేజీలలో దాదాపుగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మేడిగడ్డలో దాదాపు 85 గేట్లు, సుందిళ్ళకు సంబంధించి 74 గేట్లు ఉన్నాయి, అన్నారం బ్యారేజ్ సంబంధించి దాదాపు 66 గేట్లు ఉన్నాయి. ఇవన్నిట్లలో మొత్తంగా 2 పిల్లర్లు మేడిగడ్డలు కుంగినాయి. అంటే దాదాపు 3 బ్యారేజీలు, దాదాపు ఇన్ని రిజర్వాయర్లు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేవలం ఒక 2 పిల్లర్లు కుంగితే దాన్ని ఎలక్షన్ల ముందల, ఏది 2023లో వచ్చినటువంటి ఎలక్షన్ ముందల ఇది మొత్తం కొట్టుకుపోయిందని తప్పుడు ప్రచారం చేసి ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ వేసినారు. ఆ కమిషను వాళ్ళు తప్పిదమా లేకపోతే ఇటు కాంగ్రెస్ వాళ్ళు నాయకులు దగ్గరుండి వాళ్ళతో తప్పులు చెప్పించినారా అనే దాని మీద నిగ్గు తేల్చడం కోసమే ఏదైతే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధపు రిపోర్ట్ని బట్టబయలు చేయడం కోసం ఈరోజు హరీష్ రావు గారు ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాలో మేమందరం పెద్ద ఎత్తున ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి దాదాపు 100ల పైగా మేమందరం వచ్చి కూడా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము అందరూ అటెండ్ కావడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణ భవన్లోని మొత్తం వీడియో లైవ్ పెట్టేసి కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది, నిజాలు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం నేనే చేస్తున్నాను, ఇంజనీరింగ్గా మారి కేసీఆర్ కృషి వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి అప్పుడు చెప్పి ఇప్పుడు మాత్రం కేవలం దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చేశారు, దానికి సంబంధించినటువంటి ఇవన్నీ చేశారని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి? నేను కూడా అదే చెప్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారు దగ్గరుండి 3 సంవత్సరాల్లోనే ఈ భారతదేశంలో అతి పెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరాన్ని దగ్గరుండి ప్రతిరోజు సందర్శించి పనులు ఎంతవరకు అవుతున్నాయి, ఎంత వేగవంతమవుతున్నాయో దగ్గరుండి సందర్శించి చేసినటువంటి ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలకు నీళ్ళు అందించిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అట్లాంటి ప్రాజెక్టు దగ్గరుండి సందర్శించి ముఖ్యంగా అన్ని అప్రూవల్స్ ఈరోజు ఇందాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరీష్ రావు గారు దాదాపుగా సిడబ్ల్యూసి ద్వారా తీసుకొచ్చినటువంటి దాదాపు గతంలో ఇచ్చినటువంటి 2 రిపోర్ట్లు ఏదైతే వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గర ఏదైతే ప్రాబ్లం ఉంది దానివల్లనే ఈరోజు అక్కడ కట్టకపోవడం వల్లనే ఈ తప్పిదం జరిగిందని వాళ్ళు అయితే చెప్తున్నారో, గతంలో కూడా సిడబ్ల్యూసి అక్కడ మీరు బ్యారేజ్ కట్టడం వల్ల ఎట్లాంటి లాభం లేదని వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్లు కావచ్చు, దాని తర్వాత ఉమాభారతి గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి తను ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏదైతే అక్కడ బ్యారేజ్ కట్టడం వల్ల మీకు ఎట్లాంటి లాభం జరగదని తను ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, దాని తర్వాత మేము తీసుకున్నటువంటి పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి 11 లెటర్ల ద్వారా పర్మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి ముఖ్యంగా మా పార్టీ నాయకులకు అందరికీ కూడా చూపించడం జరిగింది. ఇన్ని పర్మిషన్లు తీసుకున్నాం. ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ఏదైతే వాపోస్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైవేట్ రిపోర్ట్ ఏదైతే లాడర్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ పరంగా కూడా ఖచ్చితంగా మీరు కట్టినటువంటి మేడి గడ్డ దగ్గర అయితేనే తెలంగాణ సమాజానికి పెద్ద ఎత్తున నీళ్ళు అందుతాయని ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణ సమాజం చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా మొన్న వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని రిపోర్ట్లు చూపించి కేంద్ర అనుమతులు చూపించి పైనంగా గతంలో మీరు అన్నటువంటి తమ్మిడిహెట్టి దగ్గర కడితే లాభం ఉండదని గతంలో ఇచ్చినటువంటి వాళ్ళ రిపోర్ట్లు లెటర్లని ప్రవేశపెట్టిన వాళ్ళకి చూపించినా కానీ ఈరోజు అవన్నీ పక్కన పెడుతూ దాదాపు 665 పేజీల రిపోర్ట్ ఈరోజు వాళ్ళు వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఈరోజు 65 పేజీల రిపోర్ట్ మాత్రం దాన్ని కుదించి వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఇవన్నీ వాళ్ళు రాసుకుంటూ వచ్చినారో దాన్ని మాత్రమే ప్రజల ముందుకు పెట్టినారు. మిగతా 665 పేజీల రిపోర్ట్ కూడా బయటకు వస్తే ఖచ్చితంగా కమిషన్ పూర్తిగా ఏ రిపోర్ట్ ఇచ్చిందో మనకు మాత్రం బట్టబయలవుతుంది. నిజంగా ఈరోజు ఎవరు ఏమన్నా కాళేశ్వరం ద్వారా ఈ తెలంగాణకి ముమ్మాటికి నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. లక్షలాది ఎకరాలలో పంటలు పండించుకొని ఈరోజు భారతదేశంలో అగ్రగామిని నిలబెట్టిన మాట వాస్తవం మాత్రం ప్రజలు. కమిషన్ రిపోర్టు తర్వాత కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా అరెస్ట్ అవుతారని చెప్పేసి కేసీఆర్ సన్నిహితులకు చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఏంటి ఇది? ఎట్లాంటి అరెస్టులు ఉండవు. ఒకవైపు
ప్రతి ఒక్క రిపోర్ట్లు మేము అన్ని చూపిస్తున్నాం. ఒకవైపు వీళ్ళు వేసిన కమిషన్ తప్పు రిపోర్ట్ అయితే మేము ఖచ్చితంగా దాని అప్పీల్కి వెళ్తాం. అప్పీల్కి వెళ్ళి ఏదైతే వీళ్ళు మా స్వయంగా మేమే తీసుకొచ్చినటువంటి బ్యారేజ్ తప్ప ఎట్లాంటి అప్రూవల్స్ లేవంటారో కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు ప్రజల మధ్యలో చూపించమంటుంటే ఈరోజు ప్రజల మధ్యలో చూపించడం దాదాపు 11 సార్లు మా 11 అనుమతులు వచ్చినాయి. గతంలో వాడన్నటువంటి సమ్మిట్ హెట్టి దగ్గర అది పనికిరాదని చెప్పి వాళ్ళే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినారు. ఒకవైపు ఈరోజు మేము తప్పు చేసినామంటే మాకు అనుమతి ఇచ్చినటువంటి సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా తప్పిదమవుతుంది. సిడబ్ల్యూసీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని అనుమతించి కంప్లీట్గా మాకు శాంక్షన్ చేసి ఆ రకంగా పనిచేసినటువంటి అధికారుల మీద అవుతుంది. ఇదేదో ఒక కేసీఆర్ మీద బురద జల్లాలని చూస్తే రేపన్నాడు వాళ్ళే తలగబడుతుందని మాత్రం ఖచ్చితంగా తెలియదలుచుకున్నాను. చివరిగా చెప్పండి, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, ఇంకోవైపు ఏదైతే ఈ రేసు, ఇంకోవైపు కవిత వ్యవహారం, వీటన్నిటిని చూస్తే స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ గట్టిగా తగులుతుంది అనేది ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇటు మీ కార్యకర్తలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదైతే ఉందో మీరు గ్రామాన మాతో రండి, ఏ గ్రామానికి పోదాం రండి. ఈరోజు వాళ్ళు కాళేశ్వరం ద్వారా వాళ్ళు నీళ్ళు అందుకున్న మాట వాస్తవం. మిగతా వీళ్ళు చెప్తున్నటువంటి రకరకాల కమిషన్ల ద్వారా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప నిజంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు మాకు ఇల్లులు సక్రమంగా రాలేదు, వాళ్ళు చేస్తాన రుణమాఫీ కాలేదు, రైతు బంధు 2 సార్లే పడ్డది, ఇస్తాన పింఛన్ 4,000 అన్నది ఇంకా 2,000 ఇస్తున్నారు, 2 నెలలకు కొట్టినారు. ప్రతి ఒక్క విషయం తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు మాకే ఉల్టా చెప్తున్నారు. ఈసారి ఎలక్షన్ రాని మొట్టికేలేసి మరి కాంగ్రెస్ నాయకులకు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నిల్చుంటామని ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులకు వీళ్ళందరికీ కావాలి కానీ ఈ సినిమా ఆటలు ఇవన్నీ ఆటలు తప్ప మిగతా ఎక్కడ ప్రజల్లో ఊర్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఒక నిర్ణయం మీద ఉన్నారు. ఈసారి ఎలక్షన్లు ఏవొచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే కాళేశ్వరం మీద వేసినటువంటి కమిషన్ ఇది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ఈ నిర్మాణాలు చేపట్టామని చెప్పేసి రేవంత్ రెడ్డి కేవలం డైవర్ట్ రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడని చెప్పేసి నోముల భగత్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM TV, నల్గొండ.